మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. Sold out Chief Minister of Wirecast. If you remember, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరిలేదన్న డెమోక్రటిక్ నడుపుతారేమో అనుకొని ఫస్ట్ 1 year ఫోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు బెయిలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం, మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుస్థలం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్ల ఇండ్ల దుమ్ము కూడా నాకుతున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు, మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉన్నాడో అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి ఇంకోసారి ఇటువంటి దాడులు కాకుండా ఈ సిగ్గుమాలిన హోమ్ మినిస్టర్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్, చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టాపిక్ డైవర్ట్ చేయకండి బ్రదర్. ఎవరు మనుషులు ఎవరు ఆప్షన్ వాళ్ళకు రాచరిక పాలన ఉండే, ఇప్పుడు అరాచకమైన పాలన మొదలైంది. రేవంత్ ఉద్దింది. ప్రథమంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే కార్యాలయం మీద ఎమ్మెల్యే పైన దాడి చేయటం, బాన్స్వాడలో ఒక ప్రైవేటు సూపర్ మార్కెట్లో అక్కడ దాని యాజమాన్యం ఏదైనా పాటలు పెట్టుకుంటుంది, ఏదైనా భజనలు పెట్టుకుంటుంది. స్పీకర్లు పెట్టుకొని ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తలేము పరీక్షల సమయంలో. ఓడ అర్థం కాని ఏమేమో వస్తూ ఉంటాయి ఆ స్పీకర్లకి వెళ్ళి, ఓడికేమో అర్థం కాదు. 80% జనాభాకి అర్థం కాదు, న్యూసెన్స్ తప్ప ఏముండదు ఆడ. ఆ న్యూసెన్స్ భరించమని మేము అంటలేము. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి
వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ. హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి, హిందువుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఇది అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. లోపల ఆ సూపర్ మార్కెట్లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, మళ్ళా దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్గార్డ్ హిస్ మెంబర్స్. This is a demonstration of Wirecast. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలా, మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండక తప్పదు. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలు పెడితే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడుతూ ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రయట్స్, మంచి మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో